మోహన్ టీవీకి స్వాగతం. 2024 తులా రాశి ఫలితములు. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదములు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 1, అవమానం 5. వీరికి గురుడు సప్తమున లోహమూర్తిగా 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 29వ తేదీ వరకు తదాధ్యావత్సరమున అష్టమమున తిరిగి లోహమూర్తిగా సంచరించును. శని సంవత్సరమంతా పంచమమున రజతమూర్తిగాను, రాహుకేతువులు 6-12 రాసులందు లోహమూర్తులుగా సంవత్సరమంతా సంచరిస్తారు. వేద గోచారముచే సంవత్సరమంతా గురుడు పాపిగా, శని రాహు కేతువులు శుభాలను కలిగిస్తారు. ఈ సంవత్సరమందు కూడా గ్రహ సంచారములు ప్రతికూలంగానే ఉన్నాయి. ఆశించిన విధంగా అయితే ఫలితాలు ఉండవు. పని ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి. గతంలో వలె స్థిరమైన దృక్పథంతో సాగాల్సి ఉంటుంది. అన్నిటా ముందు చూపు తప్పనిసరి చేయండి. ప్రతి పనికి పట్టుదలతో యత్నించుకోవాల్సి వచ్చుట, ఓరిమి చూపుట వంటివి ఎంతో అవసరం. రుణభారములు పెరగనీయకుండా ఖర్చులందు నియంత్రణ ధోరణితో సాగాల్సి ఉంటుంది. దుష్ట సావాసములకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు ఇతరత్రా విషయములకు దూరంగా ఉంటూ, పగటి కళలకు దూరంగా ఉంటూ టార్గెట్ విధానములను పాటించుకోవాలి. వర్తకులకు, కార్మికులకు శ్రమలు ఎక్కువగా ఉండి సామాన్య ఫలితాలు ఉండగలవు. నిరుద్యోగులు ఏర్పడిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతమైన వాటికి యత్నించుకోవాలి. గృహ నిర్మాణాది కార్యక్రమాలను తలపెట్టుకున్న వారు పూర్వార్ధంలో వస్తు దొంగతనములు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించుకోవాలి. రాజకీయ నాయకులు, అధికారులు వంటి వారికి కత్తి మీద సాము వలె ఉండగలదు. పదవి నష్టములు కూడా కొందరికి ఉండగలవు. ఏప్రిల్ నెల గ్రహ సంచారములు ప్రతికూలంగా ఉన్నాయి. అన్నింటా ఆటంకములు ఎక్కువగా ఉండగలవు. 23న కుజుని రాశి మార్పు వలన ఆటంకాలను సమర్థించుకుంటూ యత్నించుకుంటారు. ప్రణాళికాయుతముగా సాగి ఆర్థిక ప్రయోజనాలు ఏర్పరచుకోగలుగుతారు. నూతనమైన పనులను కొన్నిటిని ప్రారంభించడం చేస్తారు. ఇతరుల వ్యవహారాలకు కొంచెం దూరంగా ఉండడం మంచిది. మే నెల 1 నుండి కుజుని సప్తమ రాశి సంచారం, పూర్వార్ధమున అష్టమమున 4 గ్రహముల స్థితి, అనారోగ్యములు, ఆలోచనలు సక్రమంగా సాగకపోవట, వస్తు నష్టములు, క్రియా విఘ్నములు వంటివి ఉండగలవు. చెల్లింపులకై నోటీసులు అందుకునే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారములందు అవసరములకు దూరంగా ఉంటూ కర్తవ్యములకు అంకితమవ్వాలి. ఎన్ని సమస్యలు ఉంటున్నా బాధ్యతలను స్వీకరిస్తారు. జూలై నెల రవి, శుక్ర సంచారముల అనుకూలతల వలన అన్ని రంగముల వారికి చిన్న తరహా ఉత్సాహములు సిద్ధిస్తాయి. మనోధైర్యములు కొనసాగుతాయి. వ్యాపారములందు రొటేషన్లకు భిన్నంగా లాభాలను చూస్తారు. 12 నుంచి అష్టమ కూజ సంచారం వలన ఆరోగ్య సమస్యలు, ఖర్చులు వంటివి పెరగలవు. ఇతరుల వలన ఇబ్బందులందు సూచనలు ఉన్నాయి. ప్రయాణములందు జాగ్రత్తలు తప్పనిసరిగా చేసుకోండి. ఆగస్టు రవి, బుధ, శుక్ర, రాహు సంచారములు అనుకూలతల వలన ప్రయత్నములను వేగవంతం చేసుకుంటారు. ఏకాగ్రతలు, పట్టుదలను చూసుకోవాలి. ఆరోగ్యమందు క్రమంగా సాధారణతలు నెలకొంటాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు ఉంటాయి. విద్యార్థులు స్నేహ వర్గంతో జాగ్రత్తలు పాటించుకోవడం ఎంతో మంచిది. సెప్టెంబర్ నెల పూర్వార్ధంలో గతం వలె మిశ్రమంగా ఉంటూ 16 నుండి వ్యయ రవి సంచారముచే ఒకంత శ్రమలు పెరగలవు. ప్రయాణములు వద్దు అనుకున్నా కొన్నైతే తప్పవు. కుటుంబమున గౌరవము, నమ్మకము పెంచుకోగలుగుతారు. బంధు అధికార వర్గం వలన చిన్న తరహా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు స్థాన చలన వార్తలుంటాయి. అక్టోబర్ నెల గ్రహ సంచారములు మిశ్రమ ప్రయోజనములు ఇస్తాయి. 20వ దశమ కుజ సంచారం వలన పట్టుదల, ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలను అధిగమించగలుగుతారు. అవసరములకు తగినట్లు ఆర్థిక సర్దుబాట్లయితే ఉంటాయి. ఇక బంధుమిత్రులతో విందులు స్వీకరించగలరు. కుటుంబ సౌఖ్యం సిద్ధించగలదు. నవంబర్ నెల గ్రహ సంచారములందు మార్పుల వలన ఎక్కువ శ్రమ లేకుండానే పనులు పూర్తవుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలను అధిగమిస్తారు. బంధు వర్గాన ఉత్సాహములు పంచుకోగలుగుతారు. నూతన వస్తువులను ఏర్పరచుకుంటారు. కొత్త పరిచయాలుంటాయి. విద్యార్థులు లక్ష్యములను పెట్టుకొని ప్రయత్నించుకోవాలి. డిసెంబర్ నెల రవి, కుజ, బుధ, శుక్ర, రాహు సంచారములు అనుకూలమైనవి అవడం వలన మాసాదిగా ఉత్సాహంగా వ్యవహరిస్తూ ఉంటారు. భవిష్య కార్య ఆలోచనలు చేస్తారు. సమర్థతకు తగిన గుర్తింపు నేర్పరచుకోవాలి. పదోన్నతులు, బదిలీలు వంటివి ఉంటాయి. బంధుమిత్రుల వలన ఉపకారములు ఏర్పరచుకుంటారు. గతంలో వాయిదా పడిన పనులు పునఃప్రారంభం అవుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలైతే
వింటారు. జనవరి నెల గ్రహ సంచారము 3/2 వంతులు అనుకూలము. అనుకున్న పనులను పూర్తి చేసుకోగలుగుతారు. లక్ష్యం ఏర్పరచుకొని ప్రయత్నించుకోవాలి. కుటుంబమున ఏకవాక్యతలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారములందు ఉత్సాహములు కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. వివాహ, ఉద్యోగాది శుభాలు ఏర్పడతాయి. ఆరోగ్యమందు మంచి మార్పులు చూడగలుగుతారు. ఫిబ్రవరి నెల గ్రహ సంచారములు మధ్య సఖ్యత ఉంటుంది. సంకల్పములను నెరవేర్చుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగములందు వృద్ధిని పొందగలుగుతారు. నూతన అవకాశాలని పొందడం, స్థిరాస్తుల ఏర్పాట్లు వంటివి ఉంటాయి. బంధుమిత్రులతో ఉత్సాహములు పంచుకోగలుగుతారు. విద్యార్థులు, అవివాహితులు, నిరుద్యోగుల కోరికలు తీరగలుగుతాయి. ఇక నూతన వ్యాపార వ్యవహారములను చేపట్టుకుంటారు. మార్చి నెల శుక్ర, బుధుడు షష్టమందు కుజ భాగ్యస్థితి సంచారముల వలన చిన్న తరహా విమర్శలు, బంధువర్గం అవసరములకు దూరంగా ఉండుట, ప్రయత్నములకు తెలియని ఆటంకములు, ఆర్థిక ఆరోగ్యములకు చిన్న తరహా ఇబ్బందులు ఉండగలవు. అనవసర ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇంటా బయట అభిప్రాయ భేదాలైతే ఉంటాయి. చిత్తా నక్షత్రం వాళ్లకు ఆగస్టు 20 నుంచి నవంబర్ 27 వరకు గురుడు శుభంగా ఉన్నాడు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 27 వరకు శని శుభంగా ఉన్నాడు. 16 మార్చి నుంచి రాహువు పాపిగాను, కేతువు సంవత్సరమంతా శుభంగాను, అవసరములను సమర్థించుకోలేక సతమతమవుతూ ఉంటారు. పెద్దల సహకారం ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ ప్రయత్నాలు అనుకూలించును. అలాగే ఈశ్వర ఆరాధన వీరు చేసుకోవడం ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్లకు 27 నవంబర్ నుండి సంవత్సరం అంతా కూడా గురుడు శుభంగా ఉన్నాడు. శని, కేతువులు సంవత్సరం అంతా శుభంగా ఉన్నారు. సంవత్సరం అంతా రాహు పాపిగాను, ఆరోగ్యమునకు పెద్దపీట వేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక అవసరాలకు ముందు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఆడంబరములకు దూరంగా ఉంటే ఎంతో మంచిది. నవగ్రహ ఆరాధన, నిత్యం ఆపదుద్ధారక స్తోత్ర పారాయణం ఎంతో మేలు చేయగలుగుతుంది. ఇక విశాఖ నక్షత్రం వాళ్లకు సంవత్సరం అంతా గురు, శని, రాహు, కేతువులు శుభంగా ఉన్నారు. వ్యాపార వృద్ధి, కుటుంబ గౌరవం, శుభాశుభములు మిశ్రములుగా ఉన్నాయి. ఉత్సాహం ఏర్పడుతుంది. విదేశీ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ సిద్ధి కలుగుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన వీరు చేయడం వల్ల ఎంతో మేలు జరిగే అవకాశాలున్నాయి. పిడపర్తి వారి గంటల పంచాంగాలు రిలీజ్ అయినవి. అన్ని షాపులలో అమ్మబడుచున్నవి. ఆన్లైన్ లో ఆర్డర్ చెయ్యగోరు వారు మోహన్ పబ్లికేషన్స్ వారి దేవుళ్ళు.com లో ఆర్డర్ చేసి తీసుకొనవచ్చును. డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడినది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోహన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదములు.